గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఇది హ్యుండై శాంట్రో అనమాట. దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, రిమోట్కి సపరేట్గా ఇచ్చారు. అండ్ రిమోట్ మీద హ్యుండై లోగో, అంటే ఇది కంపెనీ రిమోట్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ ద కంపెనీ రిమోట్. ఆ టైమ్స్లోనే హ్యుండై దీనికి కంపెనీ రిమోట్ ఇచ్చింది. బై ద వే దిస్ కార్ ఇస్ 2009 మోడల్ అనమాట. సో హ్యుండై వాళ్ళు ఈ కార్ కలర్ని వచ్చేసి మహారాజా రెడ్ అని పిలుస్తారు, ఎందుకంటే కొంచెం రాయల్ లుక్ కొడుతుంది కారు. కెమెరా న్యాయం చేస్తుందో లేదో కానీ కొంచెం రాయల్ లుక్ కొడుతుంది. యూ కెన్ వాచ్ ఇన్ పిక్చర్ ఇయర్ ఒరిజినల్ కలర్ ఏంటి అనేది. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే 1 సెకండ్ హుడ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇది 1.1 లీటర్ 1086 cc 4 సిలిండర్ ఇన్లైన్ 3 వాల్వ్ పెట్రోల్ ఇంజన్. 4 వాల్వ్ కాదు, 3 వాల్వ్ హ్యుండై ఎప్సిలోన్ పెట్రోల్ ఇంజన్. ఇది నార్మల్ ఇంజన్ కాదు. బై ద వే ఇక్కడ హ్యుండై లోగో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే కార్ కొంచెం నాయిసీగా ఉంది. బట్ అయినా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయలేదు, బికాస్ అంత రిఫైన్మెంట్ ఏం లేదు ఇంజన్లో. బట్ ఇట్స్ ఓకే ఇన్ దిస్ స్పెక్ కార్. ఈ ప్రైస్లో ఇట్స్ ఓకే అనమాట. అండ్ ఆ ఏజ్ నుంచి కూడా ఈ కార్ హెడ్లైట్స్ వచ్చేసి నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేశారు. సో హాలోజన్ బల్బ్ అనమాట. అండ్ సిగ్నల్ ల్యాంప్, అండ్ ఇది పార్కింగ్ ల్యాంప్ వచ్చేసి అన్ని హాలోజన్ బల్బ్. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ వేసుకోవాలి. అండ్ హ్యుండై క్రోమ్ లోగో. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే 3.5 సెంటీమీటర్స్ లెంత్, 2.3 సెంటీమీటర్స్ వీల్ బేస్, 1.5 సెంటీమీటర్స్ హైట్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 172 mm గ్రౌండ్ క్లియరెన్స్, విచ్ ఈజ్ ఎనఫ్. అండ్ దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 155/70 R13 ఇంచ్ డిస్క్ వీల్ అనమాట. బట్ ఈ కవర్ నీట్గా న్యాయం చేస్తుంది, డిస్క్ వీల్ కనపడకుండా. అండ్ ఆల్ వీల్స్ ఆర్ డిస్క్ వీల్స్. దీనిలో ఎటువంటి అలాయ్ వీల్స్ రాలేదు. అండ్ ఎల్పిజి ట్యాంక్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ స్మాల్ ఫండర్ ఇచ్చారు డోర్కి. అండ్ ఇక్కడ సిగ్నల్ ల్యాంప్. మిర్రర్ వచ్చేసి లోపల ఒక చిన్న నాబ్ ఉంటుంది కదా ఓల్డ్ కార్స్కి, ఐ విల్ షో ఇట్ టు. సో ఇట్లా నాబ్ ఉంటుంది కదా, దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ ఉండవు మిర్రర్స్కి. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద బ్యాక్, అండ్ ఇది ఎల్పిజి ట్యాంక్. సిఎన్జి కార్స్ కొన్నప్పుడు సిఎన్జి ట్యాంక్ కూడా కార్కి అదర్ సైడ్లో వస్తుంది, ఆపోజిట్ టు ద పెట్రోల్ ట్యాంక్ సైడ్. అండ్ ఎల్పిజి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 35 లీటర్స్. అండ్ కమింగ్ టు ద బ్యాక్, ఇది 1.5 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది, ఈక్వల్ టు ద హైట్ అనమాట. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 218 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది. బట్ ఈ స్పేర్ వీల్ ఎందుకు ఇక్కడ పెట్టారంటే దీని కింద ఎల్పిజి ట్యాంక్ ఉంటుంది. బికాస్ పెట్రోల్ ట్యాంక్ అండ్ ఎల్పిజి ట్యాంక్ ఆర్ నాట్ సేమ్ కదా. ఈ స్పేర్ వీల్ ప్లేస్లో సేమ్ ఇదే షేప్లో ఎల్పిజి ట్యాంక్ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. సో అండ్ దీని బూట్ కెపాసిటీ వచ్చి 218 లీటర్స్. బట్ స్పేర్ వీలేస్ ఒక ఆక్యుపై చేసింది. అండ్ ఇక్కడ స్మాల్ చిన్న లగేజ్ పెట్టుకోవడానికి. సో దిస్ కార్ ఇస్ ఫర్ సిటీ డ్రివన్ కదా, అంత లగేజ్ ఎవరు పెట్టుకుంటారులేండి. అండ్ ఇక్కడ హ్యుండై లోగో. అండ్ కుశలవా అనేది సమ్ డీలర్షిప్ అనమాట. అండ్ శాంట్రో, ఇది జింగ్ అండ్ జిఎల్ఎస్ వేరియంట్. అండ్ ఇది ఈకో అని ఎందుకు ఇచ్చారంటే బికాజ్ దిస్ కార్ ఇస్ పవర్డ్ బై ఎల్పిజి కదా. సో సమ్ ఈకో ఫ్రెండ్లీ అనమాట కార్. అండ్ కార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్ చేశారు. పి అని ఎందుకు ఇస్తున్నారంటే ఇట్లాంటి స్టిక్కర్స్ వేయించుకోండి, బికాజ్ ఎందుకంటే వాడు పెట్రోల్ కొడతాడు, డీజిల్ కొడతాడు, వాడికి తెలియాలి కదా పెట్రోల్ బంక్ వాడికి. సో నేను కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. నేను చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక స్పాయిలర్ ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ ద బ్రేక్ లైట్ విచ్ లుక్స్ నీట్ అండ్ డీసెంట్. సో కార్ డాష్ బోర్డ్ వచ్చి నీట్ అండ్ డీసెంట్గానే ఉందండి, మరీ అంత సూపర్గా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేం అట్ దిస్ ప్రైస్ అండ్ దట్ ఏజ్డ్ కార్లో. అండ్ ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. అండ్ బ్యాక్ 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సీట్లో ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు అని చెప్పలేం కానీ. అండ్ ఇవి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి ఓల్డ్ కార్స్కి వచ్చే లాక్ నాబ్స్ అనమాట. అండ్ ఇవి హ్యాండిల్స్ ఎటువంటి ఫైల్ కంపార్ట్మెంట్ కానీ బాటిల్ హోల్డర్ కానీ ఇవ్వలేదు. అండ్ 2 మాన్యువల్ విండోస్, మాన్యువల్గా అడ్జస్టబుల్ విండోస్. అండ్ 2 పవర్ విండోస్ స్విచ్చెస్ ఇచ్చారు. అండ్ ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా వేయలేదు. సో ఎటువంటి ఫైల్ హోల్డర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కావాలంటే చదువుకోండి.
సో దీనికి పవర్ విండో స్విచ్చెస్ వచ్చి నార్మల్ మన ఇంట్లో ఉండే స్విచ్చెస్ లానే ఇచ్చారు. అప్ అంటే ఇది నొక్కాలన్నమాట, డౌన్ అవ్వాలంటే ఇట్లా, అప్ అవ్వాలంటే ఇట్లా. సో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఇంజన్ టెంపరేచర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ ఇది ట్రిప్ మీటర్. అండ్ దీనికి మల్టీ ట్రిప్ మీటర్ లేదు, ఓన్లీ సింగిల్ ట్రిప్ మీటర్ ఉంది. అండ్ ఇది రీడింగ్. అండ్ ఇవి కాజన్ లైట్స్ ఇచ్చారు, ఆర్పిఎం మీటర్ ఇవ్వలేదు. అండ్ ఇది హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్. అండ్ దీనికి 4 AC వెంట్స్ ఇచ్చారు, రేర్ ఎటువంటి AC వెంట్స్ ఇవ్వలేదు. అండ్ ఇది మ్యూజిక్ సిస్టమ్, సోనీ మ్యూజిక్ సిస్టమ్. మ్యూజిక్ క్వాలిటీ కూడా నీట్గా ఉంది. ఫ్రంట్ 2 స్పీకర్స్ ఇచ్చారు, బ్యాక్ వెనకమాల అక్కడ 2 స్పీకర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఐ విల్ షో ఇట్ టు యు. సో కనిపిస్తుందో లేదో 1 సెకండ్. ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు, సేమ్ అటు సైడ్ కూడా అట్లానే ఒక స్పీకర్ ఇచ్చారు. మ్యూజిక్ క్వాలిటీ కూడా నీట్గా ఉంది. అండ్ దీనికి ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ ఇవ్వలేదు. అండ్ ఇది ఒక రీడింగ్ లైట్. అండ్ ఇక్కడ సమ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇందక్కడ చూపించినట్లే. ఇక్కడ సమ్ కంపార్ట్మెంట్ ఫర్ బిల్స్. అండ్ ఇక్కడ కూడా, బట్ నో మిర్రర్ అండ్ నో లైట్. అండ్ 3 హ్యాండిల్స్ ఇచ్చారు, బట్ డ్రైవర్ సైడ్ ఎటువంటి హ్యాండిల్ లేదు. అండ్ నో హుక్స్. అండ్ ఇది ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్ సిస్టమ్ లేదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని మ్యూజిక్ క్వాలిటీ విని చూద్దాం. మ్యూజిక్ క్వాలిటీ కూడా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. ఫ్రంట్ 2 స్పీకర్స్ అండ్ బ్యాక్ 2 స్పీకర్స్ కదా, బాగానే ఉంది. అండ్ ఇది గ్లో బాక్స్ వచ్చి నీట్ అండ్ డీసెంట్గా ఉంది, బట్ దాంట్లో ఏం లేవు. సో మరి ఇంక లేట్ ఎందుకు, డ్రైవ్ చేసి చూద్దాం. సో గైస్ దీని ఇంజన్ సౌండ్ అనండి. సో నార్మల్గా పెట్రోల్ ఇంజన్ సౌండ్ వస్తుంది. ఇన్సులేషన్ లేదు కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ కూడా ఫీల్ అవ్వగలం. మరీ అంత హెవీ ఏం లేవు, లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ దీని హార్న్ అనమాట. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ హార్న్. సో దీనిలో కొన్ని మెలోడీస్ కూడా ఉన్నాయి, వినాలనుకోవట్లేదు అండి, ఎందుకంటే అవి ఆటో హార్న్లా ఉంటాయి. సో ఆ మెలోడీ నేను ఆఫ్ చేశాను అనమాట. యూ కెన్ అడ్జస్ట్ దట్, బట్ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవాలి, దాని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. సో అండ్ దీన్ని పవర్ స్పెక్ గురించి మాట్లాడాలనుకుంటే ఇది 62 bhp అండ్ 96 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది విత్ ద వెయిట్ ఆఫ్ 820 kgs. ఇదంటే హెవీ వెయిటెడ్ కార్ ఏం కాదనమాట, జస్ట్ నార్మల్ ఉంటుంది. అండ్ ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో రన్ అవుతుంది. అండ్ ఇది ఫ్రంట్ వీల్ డ్రివన్. సో శాంట్రోన్ కూడా ఈ మధ్య మోడిఫికేషన్ చేస్తున్నారులేండి, నీట్ అండ్ క్లీన్ మోడిఫికేషన్స్. ఈ కార్ వచ్చేసి ఎటువంటి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్తో రాలేదు, ఇది హైడ్రాలిక్ స్టీరింగ్తో వచ్చింది. సో స్టీరింగ్ వీల్ కూడా అంత హెవీ ఏం లేదు. అండ్ ఇది శాంట్రో 2nd జనరేషన్ అనమాట. సో జనరేషన్స్ అయితే దీనిలో 3 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి 1998 to 2002 దాకా కంటిన్యూ అయింది. అండ్ సెకండ్ జనరేషన్ వచ్చి 2003 to 2015. అండ్ 2015లో మీకు తెలిసినట్టు శాంట్రో డిస్కంటిన్యూ చేస్తారు. అండ్ మళ్ళీ 2018లో రీలాంచ్ చేశారు 3rd జనరేషన్ ఆఫ్ శాంట్రో, బట్ విచ్ ఈస్ ప్రైస్డ్ ఓవర్ హై, అందుకే అది మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయిందండి. సో దీని సేఫ్టీ రేటింగ్ వచ్చేసి న్యూ కార్కి వచ్చేసి దీనికి ఎటువంటి సేఫ్టీ రేటింగ్ ఇవ్వలేదు. న్యూ కార్కి వచ్చేసి అదే డిస్కంటిన్యూ చేసిన 3rd జనరేషన్కి వచ్చేసి 2 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఇచ్చారు. ఐ విల్ కీప్ యూ విత్ ద ప్రూఫ్. అండ్ లైక్ నేను ఓవర్ ప్రైస్ గురించి మాట్లాడాను కదా, దాని గురించి చెప్పాలంటే శాంట్రో వచ్చి లైక్ ఆల్ న్యూ శాంట్రో, లైక్ 3rd జనరేషన్ శాంట్రో వచ్చి బేస్ మోడల్ వచ్చేసి 3.90 lakhsతో ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి 6.45 lakhsతో ప్రొవైడ్ చేశారు. మీకు ఆ ప్రైస్లో, ఆ మిడ్ రేంజ్ ప్రైస్లో మీరు ఆ మిడ్ వేరియంట్ తీసుకుంటే ఆ మిడ్ రేంజ్ ప్రైస్లో మీకు ఈజీగా ఒక i10 నియోస్ టెరిటరీ వచ్చేస్తుంది. లైక్ అది మిడ్ మోడల్ అనమాట, అది టాప్ ఎండ్ కాదు, బేస్ మోడల్ కాదు. i10 నియోస్ వచ్చేసి బేస్ మోడల్ 5.92 lakh ఉంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసి అరౌండ్ 8.50 lakh అట్లా ఉంది. సో
యూ కెన్ గెట్ ఏ మిడ్ వర్షన్ శాంట్రో తీసుకునే దానికన్నా. అండ్ స్టీరింగ్ కూడా అంత హెవీ ఏం లేదు, క్లచ్ కూడా కొంచెం స్మూత్గా ఉంది. కార్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కార్ కండిషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఓనర్. కార్ స్మూత్నెస్ అనేది టైం టు టైం సర్వీస్ చేపిస్తే కార్ అంత ప్రాబ్లమాటిక్ ఏం ఉండదు. సో ఈ కార్ నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అబ్సల్యూట్ కండిషన్. అండ్ దీని టార్క్ వచ్చేసి అంత పుల్ ఏం లేదు, బట్ మీరు పర్ఫెక్ట్గా గేర్ వేస్తే ఈజీ పుల్ ఉంది. కాకపోతే ఆ గేర్ షిఫ్ట్ అనేది మన కార్ అలవాటు చేసుకోవాలి. అండ్ దీని బ్రేక్స్ కూడా, దీనికి ఎటువంటి ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ లేదు కాబట్టి దీని బ్రేక్స్ అయితే మీరు లైక్ ఎటువంటి ఇసుకలో కానీ లైక్ మడ్డీ రోడ్స్లో కానీ కొడితే మీ కార్ ఈజీగా స్లిప్ అవుతుంది. యూ కాంట్ కంట్రోల్ ద కార్ అనమాట, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హైట్ అది ఈజీగా స్లిప్ అవుతుంది. అండ్ మీరు ఓవర్ థ్రాటిల్ ఇస్తే మీకు ఈజీగా వీల్ స్పిన్ కూడా అవుతుంది. అండ్ దీనిలో ఎటువంటి సీట్ బెల్ట్ వార్నింగ్స్ కానీ అవి ఏం లేవు, బట్ సీట్ బెల్ట్ ఈజ్ మస్ట్. దీనిలో ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు. అండ్ దిస్ కార్ ఈస్ ప్రైస్డ్ ఎట్, ఆ టైమ్స్లో దిస్ కార్ ఈస్ ప్రైస్డ్ ఎట్ 4.20 lakh. ఆ ప్రైస్లో ఇప్పుడు ఐటెన్ నియోస్ రాదులేండి, బేస్ మోడల్ కూడా. బట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే జెన్స్లో యూ కెన్ గెట్ అన్ ఐటెన్ నియోస్ లైక్ ఇందాక మీకు చెప్పినట్లు. సో బేసిక్గా ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ శాంట్రోస్లో దిస్ ఈస్ ద టాప్ ఎండ్ వర్షన్ అనమాట. అండ్ కొన్నిటికి వచ్చేసి ఇంటీరియర్ కలర్స్ వచ్చి వేరీ అవుతుంది. ఈ హార్డ్ ప్లాస్టిక్ కలర్స్ వచ్చి కొన్నిటికి వచ్చేసి వైట్ కలర్ వస్తుంది, బట్ దీనికి వచ్చేసి ఫుల్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అండ్ యూ కెన్ మెనోవర్ ఈజీలీ త్రూ స్మాల్ సిటీ రోడ్స్. అండ్ దీన్ని లోకల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ వితౌట్ ఎ మైలేజ్ ఏం రాదులేండి అంత పర్ఫెక్ట్ మైలేజ్. అండ్ దీని సస్పెన్షన్ వచ్చి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో ఇచ్చారు, ఎటువంటి ఎయిర్ సస్పెన్షన్స్ కానీ అట్లా ఏమి ఇవ్వలేదు. బట్ సస్పెన్షన్ కూడా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. అండ్ దీని యావరేజ్ మైలేజ్ వచ్చి 17 ఆన్ పెట్రోల్ అండ్ 18 ఆన్ ఎల్పిజి. దీని ఎల్పిజి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 35 kgs కెపాసిటీతో వస్తుంది. అండ్ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి మీకు అరౌండ్ 35 liters, అది 35 liters, బట్ రెండు సపరేట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎల్పిజి ట్యాంక్ వచ్చేసి మీకు స్పేర్ వీల్ ప్లేస్లో ప్లేస్ చేశారు. ఐ కీప్ ఏ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. సో అండ్ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి బంపర్ కింద ఉంటుంది, లైక్ గ్యాస్ ట్యాంక్ కింద ఉంటుంది. అండ్ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లైక్ పెట్రోల్ ఈజ్ బెస్టా ఆర్ ఎల్పిజి ఈజ్ బెస్టా అని. మీరు ఇంట్లో వాడతారు కదా ఎవ్రీవన్, అంటే కొంచెం లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినాయిలేండి పైప్ లైన్స్ అని అవి ఇవి వేశారు. బట్ హౌస్ హోల్డ్ ఎల్పిజి ఉంటాయి కదా, లైక్ హెచ్పి అని, లైక్ సమ్ ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి కదండి. ఆ సిలిండర్ వచ్చి ఒక సిలిండర్ ప్రైస్ యావరేజ్గా ఒక 1000 rupees తీసుకుందాం. యావరేజ్ సిలిండర్ తీసుకుంటే ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 35 liters. యావరేజ్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైస్కి 110 rupees యావరేజ్గా వేసుకున్నా మీకు అరౌండ్ 4000 ఆర్ 4000 పైనే మీకు పడుతుంది. నేను యావరేజ్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా, పర్ఫెక్ట్గా ఏం చెప్పట్లేదు. సో మీకు ఎల్పిజితో కంపేర్ చేస్తే, సారీ పెట్రోల్తో కంపేర్ చేస్తే ఎల్పిజినే పర్ఫెక్ట్ అనమాట. ఎల్పిజి ఈజ్ గుడ్. ఒక్క సిలిండర్ ఎక్కిచ్చేస్తే మీకు ఈజీగా 500 or above అవుతుంది. అండ్ పెట్రోల్ మీరు ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తే 500 యావరేజ్గా తీసుకోండి, అట్లా వెళ్తుంది. సో ఎల్పిజి ఈజ్ బెటర్ అనమాట. సో యా, ఇఫ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్, స్టోర్ ఇట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you with the another car. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎటువంటి కార్ కంటెంట్ కావాలో సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఐ విల్ డూ ఇట్. మీరు ల్యాంబోర్గిని, ఫెరారీ అట్లాంటివి చెప్పండి, యూ విల్ బ్రింగ్ ఇట్. బట్